మన్సూర్ అలీఖాన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ విలన్గా పేరు సంపాదించుకున్నాడు మన్సూర్ అలీఖాన్. ముఖ్యంగా తమిళ సినీ ఇండస్ట్రీలో బలమైన యాక్టర్గా స్థానం సంపాదించుకున్నాడు. అయితే దీంతో పాటు కాంట్రవర్సీ ఇష్యూలను కూడా సంపాదించుకున్నాడు ఈయన. ఇప్పటికీ అనేక సార్లు వివాదాల్లో ఇరుక్కున్న అతను కొద్ది కాలం క్రితం హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్స్తో మరోసారి తీవ్ర వివాదంలో చిక్కున్నాడు. తాజాగా మరో సంచలన కేసులో ఇరుక్కుని భవిష్యత్తునే ఆగమ్య గోచరంగా తయారు చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ వివాదంలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఆ మహమ్మారిని విడిచిపెట్టడం లేదు. తరచూ ఎవరో ఒకరు డ్రగ్స్ వివాదంలో ఇరుక్కుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కాలీవుడ్కి చెందిన ప్రముఖ నటుడి కుమారుడు డ్రగ్స్ దందాలు ఇరుక్కుపోయినట్లు సమాచారం. ఇంతకీ ఆ నట వారసుడు ఎవరో తెలుసుకుందాం పదండి. తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్ అలీఖాన్ మొన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ వివాదం సమసిపోకముందే ఆయన వారసుడు అలీఖాన్ తుగ్లక్ పోలీసులకు పట్టుబడ్డాడు. గత నెలలో డ్రగ్స్ కేసులో అరెస్టైన వాళ్ళని విచారించగా మన్సూర్ అలీఖాన్ కొడుకు తుగ్లక్ అలీఖాన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇలా తీగలాగితే డొంక కదిలినట్టు డ్రగ్స్ వివరాలు మొత్తం బయటకు వచ్చాయి. గత నెలలో చెన్నైలో ఒక ప్రైవేట్ కళాశాలలో సెల్ ఫోన్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఇకపోతే కేసులో 10 మంది విద్యార్థులను గత 3 రోజుల క్రితమే అరెస్ట్ చేయగా వెరైటీ రిమాండ్కు తరలించారట. అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చెన్నైలోని కొట్టంగోలత్తూరు ప్రాంతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం పోలీసుల దర్యాప్తులో గంజాయి కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరు, అమ్ముతున్న వ్యక్తులు ఎవరు అనే విషయాలను తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇందులో తమిళ సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీఖాన్ తుగ్లక్ కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పడి ఎట్టకేలకు పట్టుకున్నారు. మన్సూర్ కొడుకు తుగ్లక్ను దాదాపు 12 గంటల పాటు విచారించి మరో 7గురిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరినీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడగా ఇక్కడ ఆయన మాత్రం పట్టుబడడం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. త్రిషపై మన్సూర్ అలీఖాన్ కామెంట్స్. ఈ ఏడాది ప్రారంభంలో మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, వార్తల్లో నిలిచాడు. తాజాగా అలీఖాన్కి సంబంధించిన సోషల్ మీడియా వీడియో వైరల్ అవుతోంది. నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూమ్ సన్నివేశం ఉంటుందని నేను అనుకున్నా. నేను ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్తానని అనుకున్నా. ఎందుకంటే నేను నా మునుపటి చిత్రాల్లో చాలా రేప్ సన్నివేశాలు చేశానని చెప్పాడు. ఇది నాకు కొత్త కాదు అంటూ కామెంట్లు చేశాడు.